హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ. నేను మీ శేషప్రియ. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రేమికుల దినోత్సవం పండుగ జరుపుకుంటారు. కానీ ఆ రోజు మనకు మాత్రం బ్లాక్ డేగా చెప్పుకోవాలి. ఎందుకంటే అదే రోజున పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని 40 మంది వీర జవాన్లను ఆత్మాహుతి దాడితో పొట్టన పెట్టుకున్న రోజు కాబట్టి. అసలు 2019 ఫిబ్రవరి 14న ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో మన దేశ సైనికులను ఒక కాన్వాయ్లో తీసుకుని వెళ్తుండగా పాకిస్తాన్లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన జైష్ ఏ మహమ్మద్ నాయకత్వంలో కొంతమంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఒకేసారి సైనిక వాహన శ్రేణినే లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్ర మూకల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కి చెందిన 40 మంది మన సైనికులు వీరమరణం పొందగా ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకున్న వ్యక్తి అందులోనే మరణించారు. 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటలకు ఈ దారుణం జరిగింది. ఆ రోజున అంటే ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా మన భారతీయులు భావిస్తున్నారు.